నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. అభివృద్ధిలో పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో పసివాళ్ళు, యువకులు, పెద్దవాళ్ళు ఇలా అన్ని వయసుల వారు విపరీత ప్రవర్తనతో రాక్షసుల్లా మారిపోతున్నారు. ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. చేసేది తప్పు అనే భయం ఎప్పుడో పోయింది. తప్పు చేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు, నేరం రుజువైతే జీవితం జైలు పాలు అవుతోంది అనే ఆందోళన కానీ భయం కానీ లేదు. చంపేస్తే పోయేది ఏమీ లేదనే తెగింపు జనాల్లో కనిపిస్తోంది. ఇందుకు క్రైమ్ సీరియల్ కావచ్చు, కథలు కావచ్చు, ఓటీటీలో వచ్చే సన్నివేశాలు కావచ్చు, మనిషిలో మానవత్వాన్ని చంపేసి మృగాలుగా మార్చేస్తున్నాయి. 10 ఏళ్ల సహస్రను అత్యంత కిరాతకంగా చంపేసింది మరొక 10వ తరగతి చదివేటువంటి బాలుడు. ఓటీటీ సిరీస్లు పసిప్రాయంలోనే హంతకుడుగా మార్చేశాయి. చంపేసిన అతనిలో ఎలాంటి ఆందోళన లేదు. పైగా పోలీసులకు అన్నీ చెప్పి ఇంటి దగ్గర వదిలేయాలని కోరడం చూస్తూ ఉంటే ఒక మర్డర్ను ఎంత లైట్ తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇది అతని తప్పు కాదు. పిల్లాడు ఏం చేస్తున్నాడో, ఏం చూస్తున్నాడో పేరెంట్స్ పర్యవేక్షణ లేకపోవడమే కారణంగా చెప్పొచ్చు. తప్పు చేస్తే సరిదిద్దాల్సింది పోయి ముద్దు చేస్తే గనక ఇలాంటి అనర్థాలే చూడాలి. చిన్నారికి కేక్ తినిపించిన చేతులతోనే ఒక బాడు హత్య చేస్తారని ఎవరైనా ఊహించగలరా? కానీ హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక సహస్ర మర్డర్ అంశంపై జనాల్లో చర్చ జరుగుతూ ఉండగానే హైదరాబాద్ శివారు మేడిపల్లి పరిధిలో జరిగిన వివాహిత స్వాతి మర్డర్ ఇంకా భయానకం. ఆ మధ్య ఉత్తరాంధ్రలో మహిళను ముక్కలుగా చేసి చంపడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. మనుషుల్లో ఇంతటి కిరాతకులు ఉంటారా అని ప్రశ్నించుకున్నారు. ఇటీవల తెలంగాణలో ఇలాంటి ఘటన జరిగింది. అమ్మో అనుకున్నాం కూడా. సీన్ కట్ చేస్తే అలాంటి మరొక ఘటన ఇప్పుడు వెలుగు చూసింది. ఇందుకు మేడ్చల్ పరిధిలోని బాలాజీ హిల్స్ వేదిక అయింది. భార్య స్వాతి గర్భవతి అయినా ఎలాంటి కనికరం లేకుండా ప్రాణాలు తీసేశాడు. ఆపై మృతదేహాన్ని రంపంతో ముక్కలుగా కోసి కవర్లో పెట్టుకొని ఎలాంటి బెరుకు లేకుండా బైక్ పై తీసుకెళ్లి ఎక్కడో దూరంగా ఉన్న మూసీ నదిలో పడేశాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మహేందర్. ఆలు మగల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. ఆ గొడవలు భార్యపై ద్వేషం పెంచుకునేంతగా వెళ్లడంతో చంపేశాడు. ఎంతో ప్రేమతో తాళి కట్టిన చేతులతోనే గొంతు నులిమాడు. ఆపై అదే చేతులతో రంపం తీసుకుని ముక్కలుగా కోసేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి మధ్య చిన్నపాటి చికాకులు, అనుమానాలు, పట్టింపులే పెద్దగా మారిపోతున్నాయి. పెద్దల పర్యవేక్షణ లేకపోవడం, సర్ది చెప్పేవారు దూరంగా ఉండడం, అన్ని సర్దుకుంటానే భరోసా ఇచ్చేవారు లేక ఇలా వ్యష్టి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. స్వాతిని చంపేసి మహేందర్ ఏమైనా సంతోషంగా ఉన్నాడంటే అది కూడా లేదు. పోలీసులు అదుపులో ఉన్నాడు. కోర్టు వేసే తీవ్రమైన శిక్షతో జీవితం నాశనమే అనుకోవచ్చు. మరి స్వాతిని హత్య చేసి మహేందర్ సాధించిందేంటి? పెద్ద జీరో. ఇక హైదరాబాద్ మహానగరం ఉపాధి కోసం వచ్చేవారు, చదువుకోవడానికి వచ్చేవారు, సిటీ లైఫ్ కోసం హైదరాబాద్ చేరుకునేవారు చాలా మందే ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఈ మహానగరంలో వసతులు కూడా ఉన్నాయి. చదువుకున్నా చదువుకోలేకపోయినా ఏదో ఒక చిన్న పనైనా చేసుకుని జీవనం సాగిద్దామని వచ్చే బ్యాచిలర్స్ జంటలు ఎన్నో ఉన్నాయి. వారి స్తోమతకు తగ్గట్లుగా ఉపాధి పొందినా సిటీ లైఫ్ చూశాక కోరికలు హద్దులు మీరుతున్నటువంటి పరిస్థితి. పురిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా కోరికలు పెద్దవవుతున్నాయి. ఈ క్రమంలోనే చిన్నపాటి మనస్పర్ధలు కూడా పెద్దవిగా కనిపిస్తున్నాయి. చావడమా చంపడమా అనే మనస్తత్వం పెరిగిపోతోంది. చావడం పెద్ద కష్టం కాదు, చంపడం అంతకన్నా కష్టం కాదన్నట్లుగా మనుషుల ప్రవర్తన ఉంది. వీటికి అడ్డుకట్ట పడాలంటే ఇప్పుడున్న సమాజంలో చిన్న విషయం కాదు. మనుషుల వ్యక్తిగతంగా మార్పు రావాలి. మేమున్నామనే భరోసా కల్పిస్తే మనుషుల్లో విపరీత పోకడలకు అడ్డుకట్ట పడొచ్చు. ఇది సహస్ర మర్డర్ అయినా, స్వాతి హత్య అయినా, హైదరాబాద్ లాంటి నగరంలో ఇలాంటి సంఘటనలు సమాజానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ఇలాంటి ఘటనలు హైదరాబాద్ లోనే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. నోయిడాలో అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పటించాడు ఆ మహానుభావుడు. సగం కాలిపోయిన భార్యను ఢిల్లీలోని సఫ్దర్గంజ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయింది. పోలీసులకు వీడియోలు దొరకడంతో వీరి బండారం అంతా బయటపడింది. మృతురాలి 6 ఏళ్ల కుమారుడు చూసి పోలీసులకు విషయాలు చెప్పాడు. భార్య ప్రాణాలు తీసిన భర్తలో ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదు. భార్యాభర్తల మధ్య గొడవలు కామన్, ఇలాంటివి జరగడం ఇంకా కామన్ అనేట్లుగా అతని ప్రవర్తనను చూసి పోలీసులు ఆశ్చర్యపోయిన పరిస్థితి. అతను తప్పు చేస్తే సమాజంలో చిన్నబోతామనే భయపడే సిచ్యువేషనే కనిపించలేదు. తమ పరువు పోతుందని ఆందోళన చెందేవారు. కానీ నేటి జనరేషన్ సమాజంలో వచ్చిన మార్పుల కారణంగా తెగించేస్తున్నారు జనాలు. మరి వీటికి అడ్డుకట్ట పడేదెప్పుడు? ఏం చేయాలి?